మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాలలో భోజన మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం సహచర మంత్రి శ్రీహరి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్యశాఖకు 122 కోట్లు కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈసారి చేప పిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు 1,40,00,000 రూపాయలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సింది సందర్భం. దాని వల్ల హుస్నాబాద్ కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు. అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. చేప పిల్లల సైజు ప్రకారంగా గానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతా ఉన్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఒక మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే స్పష్టంగా చెప్పాను నేను కేబినెట్ కి కానీ, అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్ గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1,000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు, సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈ రోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మనం చెరువులో వదిలినామన్నమాట. ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి, కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000